రోజా. ఈ పేరు కొన్ని విషయాల్లో బ్రాండ్. రాజకీయ పార్టీల అధినేతలకు విధేయులుగా ఉండడం చూస్తూనే ఉంటాం. కానీ ఈమెను గత 10 ఏళ్లుగా చూసిన వాళ్ళు మాత్రం భక్తురాలు అంటారు. సోషల్ మీడియాలో ఈమె మాటలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఎవరినైనా ఎలా అయినా విమర్శించడంలో ఈమెనే సాటి. ఇక జగన్ను పొగడ్డంలో అయితే మేడం గారి తర్వాతే ఎవరైనా. సందర్భం ఏదైనా సరే తిట్టడం లేదా పొగట్టంలో ఈమెను మించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పాలి. ఇక గత ప్రభుత్వంలో మేడం గారు మంత్రి కూడా అయ్యారు. వైసీపీలో తన సేవలకు పనితీరుకు గాను మంత్రి పదవి ఇచ్చారు వైఎస్ జగన్. ఆ శాఖ అంత గొప్పది కాకపోయినా మంత్రి హోదాలో ఈమె చేసిన సందడి అంతా ఇంత కాదని చెప్పాలి. అలాంటి ఆర్కే రోజా ఇప్పుడు కనబడడం లేదు. ఎంతో ధైర్యంగా విమర్శలు చేసే రోజా 2 నెలల నుంచి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. మొన్న మధ్య కూతురు వద్దకు వెళ్ళినప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది. రోడ్డుపై కాస్త వింత డ్రెస్ తో స్టైల్ గా కనపడే ప్రయత్నం చేశారు రోజా. అంతే. ఆ తర్వాత ఫోటోలకు కూడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు ఆమె. ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరో విజయ్ పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆమె చేరుతారు అనే వార్తలు వచ్చాయి. అవి ఎంతవరకు నిజమో కానీ తన సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీ సభ్యురాలిని అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా మొత్తం తీసేశారు. ఆమె బయోలో తన పార్టీ పేరుని తొలగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎక్స్, ఫేస్బుక్ సహా ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో తీసేశారు. కేవలం తన ఫోటో మాత్రమే ఉంచుకున్నారు. అలాగే బయోలో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లాంటివే ఉంచుకున్నారు మినహా పార్టీ పేరు లేదు. దీనితో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పినట్టేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి జగనన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వదిలేసిపోతారో రోజా గారు. చాలా మంది వైసీపీ నేతల మాదిరిగానే రోజా కూడా సైలెంట్ కావడం ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. వైసీపీలో చెలరేగిపోయే ఫైర్ బ్రాండ్లు అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్క అంబటి రాంబాబు మాత్రమే కాస్తో కూస్తో మీడియాలో కనబడుతున్నారు. రోజా లాంటి వాగ్దాటి ఉన్న నాయకురాలు కూడా ఇలా చేయడం ఏమాత్రం బాలేదు అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు సినిమాల్లోకి రోజా తిరిగి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కొందరు. లేదు, కొన్నాళ్లు ఫారెన్ లోనే ఉంటారని మరికొందరు అంటున్నారు.